guys, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మానియా సావి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను భయ్య. ఈరోజు మళ్ళీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే మోటివేషనల్ మూవీ వీడియో. మనం ఎప్పుడైతే చాలా లోగా ఉంటామో, మన జీవితంలో ఏది మనకు అనుకున్నట్లు జరగనప్పుడు, ఇక నా వల్ల అవ్వట్లేదు భయ్య, లైఫ్ని గివప్ ఇచ్చేద్దాం అన్నప్పుడు ఈ మూవీస్ చూడండి భయ్య. మీకు తెలియకుండానే మీ లోపల ఒక ఎనర్జీ బిల్డ్ అవుతుంది. ఆ మూవీస్ ఏంటో మీకు థంబ్నెయిల్ చూసినప్పుడు అర్థమయ్యి ఉంటుంది. అవే జెర్సీ, ఎంఎస్ ధోని, ఆకాశం నీ హద్దురా, 12th ఫెయిల్ మూవీస్. ఫస్ట్ జెర్సీ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో నాకు బాగా నచ్చేది ఏంటంటే, హీరో చచ్చిపోతాడని తెలిసినా కూడా తాను సాధించాల్సిన గమ్యం సాధించడం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ తన గమ్యాన్ని రీచ్ అయ్యాడా లేదా అనేదే మూవీ కాన్సెప్ట్. ఇది ఒక స్పోర్ట్స్ మూవీ భయ. ఈ మూవీలో నాని అన్నయ్య అయితే జీవించేశాడు. అసలే ఆయనకి న్యాచురల్ యాక్టింగ్ అని బిరుదు ఈజీగా ఇవ్వలేదు. ఈ మూవీతో ఇంకో బిరుదు ఇచ్చినా తప్పులేదు. ఈ మూవీలో కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా మన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి భయ్య. అంత బాగుంటుంది, అంత ఫీల్ గుడ్ మూవీ. ఎవరైనా చూడకపోతే ఈ మూవీ చూడండి భయ్య. ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి G5లో స్ట్రీమ్ అవుతుంది భయ్య. చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ మూవీ ఎంఎస్ ధోని. ఇది మన ఎంఎస్ ధోని గారి బయోపిక్ మూవీ భయ్య. దీంట్లో సుశాంత్ సింగ్ గారు ఎంతో బాగా నటించారు. తన నటనకి నాకైతే కొన్ని సీన్స్లో ఏడుపు ఒకటే తక్కువ. ఈ మూవీలో ధోని గారికి ఒక మంచి గవర్నమెంట్ జాబ్, కంఫర్టబుల్ లైఫ్, ఇన్కమ్ వచ్చినా కూడా తాను రిస్క్ చేసి జాబ్ రిజైన్ చేసి మన ఇండియన్ టీంకి ఆడాలని ప్యాషన్తో కష్టపడతారు. లాస్ట్లో సక్సీడ్ అయ్యారు. ఏం చేశారు అనేదే మూవీ. ఈ మూవీ వచ్చేసి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సో వాచ్ చేయండి. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఆకాశం నీ హద్దురా మూవీ. ఇది నాకు బాగా గుర్తు భయ్య. ఈ మూవీ వచ్చేసి కరోనా టైంలో రిలీజ్ అయింది. ప్రైమ్ వీడియోలో జనాలు అయితే ఎగబడి చూశారు ఈ మూవీని. ఒక కామన్ మ్యాన్ ఫ్లైట్ ఎక్కాలి అనే ప్యాషన్తో కష్టపడి సక్సెస్ అయ్యాడా లేదా అనే జర్నీ మనకు చూపించారు భయ్య. ఈ సినిమాలో తన ఫాదర్ చనిపోయినప్పుడు తన ఫాదర్ని చూడడానికి వెళ్ళేటప్పుడు మన సూర్య గారు చేసే యాక్షన్ ఉంటుంది భయ్య. అబ్బా ఏమన్నా యాక్షనా! అసలు మనకి చూస్తూ ఉంటే కళ్ళల్లోంచి నీళ్ళు ఆగవు. అంత రియాలిటీగా తీశారు సినిమాని. నచ్చుతుంది. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయిపోతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మన 12th ఫెయిల్ మూవీ భయ్య, స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్. ఇది రీసెంట్గా రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఈ సినిమా ముందు బయ్యర్స్ ఎవరు కొనడానికి రాలేదంట. సో ఎప్పుడైతే రిలీజ్ అయిందో 70 crores కలెక్ట్ చేసింది. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి, ఒక బందిపోట్ల గ్రామం నుంచి వచ్చిన అతను అవినీతి అరికట్టాలని IAS IPS అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి ఎలా IAS అయ్యారో అనేదే మూవీ కాన్సెప్ట్ భయ్య. ఈ మూవీ చూసిన తర్వాత మీ మూడ్ మరియు ఉత్సాహం అనేది వేరే లెవెల్గా మారుతుంది. సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలే కానీ వాటి నుంచి పారిపోకూడదు భయ్య. నేను ఈ 4 మూవీస్ మాత్రమే చెప్తున్నాను, కానీ ఇలాంటి మూవీస్ చాలా ఉన్నాయి. సో ఎవరైనా ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు ఈ మూవీస్ చూడండి భయ్య. మీకు ఎంతో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాయి. సో ఎప్పుడు మీరు లోగా ఉన్నట్టు ఫీల్ అవ్వకండి. ఏదో ఒకటి మీ జీవితంలో సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉండండి. ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. ఇలాంటి కంటెంట్ మీకు కావాలి అంటే మన మూవీ మానియా సావిని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. మీకు జెన్యూన్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ఎప్పుడు కష్టపడుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.